హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు రాగి జావా తయారు చేస్తున్నాను. స్వీట్ రాగి జావా. దీనికి కావాల్సిన పదార్థాలు బాదం, కాజు, పాలు, ఒక గ్లాస్ పాలు, రాగి పిండి, చూడండి ఫ్రెండ్స్, రాగి పిండి, నెయ్యి, స్వీట్నెస్కు తగినంత బెల్లం. ఇది పిల్లలకి చాలా హెల్తీ ఫ్రెండ్స్. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్ రూపంలో నేను ఇస్తాను, మీరు కూడా ఇవ్వండి. రాగి పిండి తినని వాళ్ళు, రాగి జావా తినని వాళ్ళు, తాగని వాళ్ళు కూడా ఇది బాగా తాగుతారు. హెల్తీ ఫ్రెండ్స్. ఇది చాలా సూపర్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ కాజు బాదం మిక్సీలో వేసుకోవాలా. కాజు బాదం మిక్సీలో వేసుకొని ఫైన్ పొడిలాగా చేసుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లో ఇందాక చూపించిన పాలు, ఆ పాలు కొంచెం వేసుకొని బాగా పేస్ట్ లాగా చేసుకోండి ఫ్రెండ్స్. ఇది పేస్ట్ లాగా చేసుకొని ఇందాక చూపించాను కదా స్టీల్ గిన్నె, ఈ గిన్నెలో ఒక గ్లాస్ పాలు, చూడండి, 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. ఇందాక మిక్సీ పట్టుకుల్లా మేము ఇది కాజు బాదం, ఇది కూడా వేసుకోండి. కాజు బాదం వేసుకున్నాక ఇందాక చూపించిన కదా రాగి పిండి, ఇది పిల్లలకి చాలా బలం ఫ్రెండ్స్. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు. చూసుకోండి ఫ్రెండ్స్, రాగి పిండి చూసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇది కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి కలుపుతూ ఉండాలా, ఉండలు కట్టకుండా. చూడండి, ఈ విధంగా తయారు చేసుకోవాలా. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్ సయ్యద్ అఖిలా, నా ఛానల్ పేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బెల్లం కూడా కరుగుతుంది. ఇది కూడా కొంచెం థిక్నెస్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇందాక పలచగా ఉన్నింది. ఈ విధంగా చేసుకోవాలా. చూడండి ఫ్రెండ్స్, తిక్కుగా అవుతుంది, బెల్లం కూడా కరుగుతుంది. ఇది సూపర్గా ఉండండి ఫ్రెండ్స్. మీ పిల్లలకి ఒకసారి ఇచ్చి ట్రై చేయండి. చాలా హెల్తీ రెసిపీ అండి ఇది. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పు అర్హాన్.